మీకు తేడా చెప్పడానికి ఇది అడిగా. ఇప్పుడు ఎన్నేళ్ళు నీకు? 8, 9, 6, 7? హౌ మెనీ ఇయర్స్? 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9, 9. సరే, ఎన్నో కండి? ప్రహ్లాదుడు ఈవిడి కంటే ప్రహ్లాదుడు చిన్నవాడు కదా. ప్రహ్లాదుడు నరసింహస్వామి వచ్చిన తర్వాత, రే ఫోన్ మాట్లాడితే సెల్ ఇచ్చేస్తాను, నీ సెల్ ఎవరికైనా ఇచ్చేస్తాను అని చెప్పేది. ప్రహ్లాదుడు ఒళ్ళో కూర్చున్నాడు, నరసింహస్వామి ఒళ్ళో కూర్చుని ఏం కావాలి అని అడిగాడు. ఎవరు? నరసింహస్వామి. ఏమనగాలి మామూలుగా మనం అయితే బటర్ స్కాచ్, ఐస్ క్రీమ్ ఇష్టమేగా. అయితే ఐస్ క్రీమ్ ఇష్టం లేదు, నాకు చాలా ఇష్టం, మరి మానేశాను. అతను 3 ఏళ్ళ నుంచి తిన్నాను, 33 ఏళ్ళు వచ్చారు, కానీ తినకూడదని మానేశాను ఏదో చదివాక. మనం ఏమడుగుతామండి? ఏం కావాలంటే అప్పచ్చులో ఏదో ఒకటి అడుగుతాం కదా. కానీ ప్రహ్లాదుడు ఏమడిగాడు? మా నాన్నకి మోక్షం ఇవ్వండి అని అడిగాడు. ఏ నాన్నకి? ఎవరైతే ఆయన్ని ఇబ్బందులు పెట్టారో, ఎవరైతే ఆయన్ని చంపేయాలనుకున్నారో అటువంటి నాన్నకి మోక్షం అడిగాడు. అది కొడుకంటే. అంతేగాని నేను నమ్మిన మతంలో మా నాన్న లేడు కాబట్టి నరకానికి వెళ్తాడని చెప్పి దరిద్రపు గొర్రె బతుకు, మీ బతుకు సెడా, నీ ప్లేట్లో నా చెప్పు ఏదో అంటారేంటి? అంతేనండి తిట్టు? ఎరా జస్వంత్, అదా కరెక్టేనా తిట్టు? నాకు రాదు, అందుకని అడుగుతున్నాను. వీడికి అందుకని నన్ను బంగారు తెల్లానా మీకు అర్థమైందా తేడా? ఎవడైనా గొర్రెయ్యాడంటే వాడు వాళ్ళ పూర్వీకులను అవమానిస్తున్నాడు. అర్థమైందా? అలాంటి దరిద్రులు మన ఊళ్ళో కాదు, మన దేశంలో కాదు, మన రాష్ట్రంలో కాదు, భూమి మీద ఉండకూడదు. పూర్వీకులను గౌరవించిన వాడు మూర్ఖుడు, దుర్మార్గుడు. మన దేశము, మన ధర్మము ప్రపంచానికి నేర్పిస్తుంది. అందరూ నమస్కారం పెట్టండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ. ఇది మన దేశం. అంటే తల్లిని, తండ్రిని, గురువుని, అతిథిని ఎలా చూడాలి? దైవంతో సమానంగా చూడాలి. అతిథి గెస్ట్ని. అలాంటిది నిన్ను కనీ పెంచిన అమ్మా నాన్న నరకానికి వెళ్తారని చెప్తావా? దానికోసం బుక్క తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టే శీతాకాలం ఏదో దరిద్రం బుక్కు. మీకు ఒక సింగర్ ఒక ఆవిడ ఉంది, మొన్నే సూసైడ్ చేసుకుని మళ్ళీ బతికింది, సగం సచ్చి. ఆవిడ పేరు ఊహ. ఆ పనికిమాల బుక్ చదివాక ఆవిడ బతుకు స్వాహ. చదవక ముందు ఆహా, బికాజ్ ఆఫ్ మోహ. 2 పెళ్ళిళ్ళు, సగం సావు, సగం బతుకు. అందుకని మళ్ళీ ఆవిడే చెప్పింది. ఏమని చెప్పింది? మాట్లాడితే మైకి ఇచ్చేస్తాను, అర్థమైందా? నాన్న పోలీసులు చెప్పావుగా, మాట్లాడిన వాళ్ళు అందరూ తీసిపోతారుగా. వ్యాన్ రెడీగా ఉంది, అమ్మాయి ఇగో వ్యాన్ అక్కడే ఉంది, పోలీసులు వచ్చారు, అర్థమైందా? మాట్లాడిన వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోవడమే. వాళ్ళు మైక్ ఉన్న వాళ్ళే మాట్లాడాలి, అర్థమైందా? ఎక్కడున్నాం మనం? సింగరం. సింగరం అయితే ఫింగరం. ఆవిడ ఎక్కడ చదివేదంటే తెలుసా బుక్కు? ఆవిడే చెప్పింది. ఆ టైంలో చదివేదంట. నేను చెప్పలేదు బాబోయ్, ఆవిడే చెప్పింది. బాత్రూంలో చదివేదంట. బాత్రూంలో ఏ బుక్ చదవాలి? ఆ బుక్కే చదవాలి. ఎందుకని? ఇందాక బాత్రూంలో నీళ్ళు రాలే, నీళ్ళు రాకపోతే పనికి వస్తుందని. అది దైవ గ్రంథం. పైన పరిశుద్ధం అని రాస్తే అయిపోద్ది ఏంటిదే? అశుద్ధం అని రాసుకోండి, అర్థమైందా? ఎవడైనా మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మాది నమ్ముకో, ఉన్నది అమ్ముకో అంటే కుమ్ముకోండి. ఆడి పేరు ఆడి పుస్తకంలో ఉండదు,
వాళ్ళ నాన్న పేరు వాళ్ళ అమ్మ పేరు ఆడి పుస్తకంలో ఉండదు. ఎందుకని? వాళ్ళ దేవుడు చవట కాబట్టి, వాడిని వాళ్ళ మతంలో పుట్టించలేదు కాబట్టి. చెప్పండి, రాముడు ఉన్నాడు, రుజువు ఉంది. రాముడు దైవం, రుజువు ఉంది. రాముడిని నమ్మిన వాళ్ళకి మోక్షం వచ్చింది. ఓ త్యాగరాజు, ఓ రామదాసు, ఓ పోతన, ఓ కవిత్రి మొల్ల రామ అని 2 అక్షరాలు పట్టుకుని మోక్షాన్ని పొందారు. మనకు తెలియాలా వద్దా? చదవాలా వద్దా? చెప్పాలా వద్దా? చెప్పకే ఇదంతా వచ్చింది. అందుకని మనం గుడ్డిగా ఉండకూడదు, చదవాలి. వాడు చెప్పాడు శివరామకృష్ణ, వాడికి ఎలా తెలిసింది? నల్లగా మినపరాశిలా ఉన్నాడు అంటే పేరు ఏం చెప్పాడు? రావణాసురుడు అని ఎందుకు చెప్పాడు? ఎలా చెప్పామని అడిగితే ఏమన్నాడు? విన్నానండి. అందుకని వినండి తల్లులారా, ఈ ధర్మము, ఈ దేశం మీ చేతుల్లో ఉంది. వినండి. మీరు వంట చేసేటప్పుడు సెల్ ఫోన్ పెట్టుకుని ఉదయంతో ఏం వండుతున్నా, వంకాయలు ఉన్నాయి ఏమంటాయి, అందుకని ఎప్పుడు చేస్తున్నాను, ఈ పనికి మాలిన సోచి చెప్పకండి. అర్థమైందా? మాట్లాడకుండా యూట్యూబ్లోకి వెళ్ళి చాగంటి గారి రామాయణం, లేదా గరికపాటి వారి మహాభారతం, శ్రీభాష్యం అప్పలాచార్యుల వారి రామాయణం అలా వింటూ వంట చేయండి. ఎవరితోనో మాట్లాడుతూ పెంట చేయకండి. అర్థమైందా? నేను మౌనంగా వింటూ వంట చేయడానికి ప్రయత్నం చేస్తాను అన్న తల్లులు చేయొద్దని గుడి చేయి తిప్పరారెడ్డి, నిలబడరా కావాలితే. మౌనంగా వింటూ వంట చేస్తాను, ఎవరితోనూ సెల్లలో సొల్లు చెప్పను వంట చేసేటప్పుడు. ఈ తల్లులందరికీ అందరూ చప్పట్లు కొట్టండి. నిజాయితీ చేయగలిగిన తల్లులు. మీరు గమనించండి, తనని హింస పెట్టిన తండ్రికి కూడా ఇప్పుడేమో దాడిపెట్టి, తనని హింస పెట్టిన తండ్రికి కూడా మోక్షం కావాలని ఇప్పించిన వాడు ఎవరు? ప్రహ్లాదుడు. అందుకే పొద్దున్న లేస్తే ఫస్ట్ ఏ పేరు తలుచుకుంటాం? చెప్పండి అందరూ. ప్రహ్లాద నారద, ప్రహ్లాద నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుక, సౌనక, భీష్మ, దాల్భ్యాన్. అంటే ఎప్పుడో కోట్ల సంవత్సరాల క్రితం వాడైనా ఇంకా మనం మాట్లాడుకుంటున్నాం. మీరే చెప్పండి, ప్రహ్లాదుల్లా జీవించాలా, గొర్రెలా జీవించాలా? రాముడిలా జీవించాలా, గొర్రెలా జీవించాలా? కాబట్టి రాముడు పుట్టిన నేలలో పుట్టాం, రామాయణం పుట్టిన నేలలో పుట్టాం, ప్రహ్లాదుడు పుట్టిన నేలలో పుట్టాం, మహాత్ములు అందరూ పుట్టిన నేలలో పుట్టాం. అందుకని మన పూర్వీకులు మనకిచ్చిన ఆస్తి మన గ్రంథాలు, మన ఋషులు, మన క్షేత్రాలు, మన నదులు. అదేందా? ఎంత గొప్ప నదులు ఉన్నాయండి. మన రోజు పొద్దున్న లేచాక స్నానం చేయాలి కదా, స్నానం చేస్తాం కదా, చేస్తేనే తింటాం కదా. మరి స్నానం చేసేటప్పుడు చెంబు పట్టుకుని లేదా మగ్గు పట్టుకుని అలా పోసేసుకోవాలా? ఏమన్నా మంత్రం చెప్పాలా? ఏం మంత్రం? ఏం పేరు మీ పేరు? గట్టిగా. మా నాన్నగారు కృష్ణ అని కలిపారు. అదేంటి నాన్న ఎందుకు అన్నా. మరి కృష్ణ కూడా ఉంది కదరా మన దగ్గర. మరి తెలుగు ప్రదేశంలో ఆంధ్రప్రదేశ్లో పుట్టాం కదా అన్నారు. అందుకని మాకు అలవాటు అయిపోయింది. గంగే చ యమునే చైవ గోదావరి నర్మదే సింధు కావేరి కృష్ణే జలేస్మిన్ సన్నిధం కురు అని. కాబట్టి చక్కగా ఇదంతా చెప్పాలి. మరి మన నోరు తిరగరుగా, ఎంత ఎక్కడ చెప్తాం. అందుకని షార్ట్ కట్. అందరూ చెప్పండి, నమస్కారం మొదలు పెట్టండి. హే గంగే, హే గంగే, హే గంగే, హే గంగే, హే గంగే, హే గంగే. మా రెడ్డి చూసారు, ఇట్టే తిరిగాడు, తిరగట్లే. ఇన్నిసార్లు చెప్పిన హే గంగే, హే గంగే, హే గంగే. ఇది కూడా చెప్పబోదు, నువ్వు దొంగే.
అర్థమైందా? స్నానం చేసేప్పుడు ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? అది నాన్న అలా స్నానం చేసి చెప్పాలి నాన్న, మర్చిపోద్దే. అలాగే మరి పొద్దున్న లేవగానే చేతులు చూసుకుని, చేతులు ఎలా నలుపుకుని కంటి మీద పెట్టుకుని చేతులు చూడాలి. చూసి ఏం చెప్పాలి? అమ్మో చెప్తావా? దమ్మ బంగారు తల్లిరా, రా 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 పులి, అమ్మో 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 కృష్ణగాడు అదే ఐదు వచ్చింది. అమ్మో అక్క తమ్ముళ్ళా, అక్క తమ్ముళ్ళు అందుకు వచ్చేసింది. అమ్మో ఇద్దరు చెప్పింది. అదే చెప్పారు. ఎవరు నేర్పారు? అమ్మో టీచర్ పేరు గట్టిగా చప్పట్లు కొట్టే దివ్య మేడం. అవునా? మీకు ఆ టీచరేనా? కన్యాశ్రీ ఆచార్య. మొత్తానికి ఇద్దరు టీచర్లకి ఇదే. మీకు తర్వాత మీ టీచర్లకి మాల ఇస్తాను ఇవ్వండి, పేపర్ ఇస్తాను ఇవ్వండి. బాగా మెచ్చుకున్నారని చెప్పండి. బంగారు తన్నాన్న ఇది. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారో మనం చెప్దాం. నమస్కారంతో పెట్టండి. కరాగ్రే మీరు ఎలా చూడండి, చేతులు ఇగో ఇలా ఇలా చూడండి. కరాగ్రే వసతే లక్ష్మీ, కర మధ్యే సరస్వతి, కరమూలే తు గోవింద, ప్రభాతే కరదర్శనం. ఇది మంచిది ఎలా చెబితే. కానీ ఇది రాకపోయినా మీరు షార్ట్ కట్ ఉంది దీంట్లో, ఈజీ, ఎవరైనా చెప్పచ్చు. మళ్ళీ చూడండి చేతులు. హరి 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 హరి. ఇది కూడా చెప్పకపోతే ఉది నీకు దొరకదు. అది అర్థం చేసుకో. మరి అర్థమైందా? 7 సార్లు హరి 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 అంటూ నిద్ర లేవాలి. అర్థమైందా? మరి స్నానం అయిపోయాక బొట్టు పెట్టుకుని ఎటువైపు తిరగాలి? సూర్యుడు నమస్కారం చేయాలా? చెప్పండి మళ్ళీ సూర్యుడికి. సప్త అశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. అమ్మమ్మ నోరు జరగదని బాబు, ఇంత ఏం పర్వాలేదు. సూర్యుడు వైపు తిరిగి చెప్పండి 7 సార్లు. ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణవే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం అర్కాయ నమః, ఓం భానవే నమః, ఓం సవిత్రే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం ప్రభాకరాయ నమః, ఓం మార్తాండాయ నమః. శ్రీ సూర్యనారాయణ స్వామి భగవానికి. ఇది కూడా గుర్తు లేకపోయినా అక్కడ ఎవరున్నారు ఆకాశంలో పొద్దున్న? సూర్యనారాయణ స్వామి. అందుకని ఓం సూర్యాయ నమః అని 7 సార్లు చెప్పేసేసి మళ్ళీ మనం తినేయాలి. ఏం తింటా? టిఫిన్ తింటావా? లేదా సద్దన్నం ఎప్పుడైనా తిన్నామండి? సద్దన్నం బ్యాచ్ ఎవరైనా ఉంటే సేద చేస్తుంది. మేము సద్దన్నం బ్యాచ్. ఆహా 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 మా బ్యాచ్ బాగానే ఉండేది. మా అమ్మ రాత్రిపూటే, మీ అమ్మైనా అంతే, అన్నంలో పాలు వేసేసి తోడేంటి వేసేసి ఉల్లిపాయ మొక్క పెట్టేసి పొద్దున్నే ఆ కిక్కు వేరు. మీకు విషయం తెలుసా? ఇప్పుడు సద్దన్నం అమెరికాలో $400 షాపులో పెట్టి అమ్ముతున్నారు.
గంజి కూడా బాబు. మనమేమో చిచ్చిచ్చి అనేది అలా ఇప్పుడు చాలా కాస్ట్ అయిపోయింది. ఎందుకని దాంట్లో ఏమున్నాయో వాళ్ళు తెలుసుకున్నారు. మనమేమో చెత్త తిని 4 ఏళ్ళకే 4 కళ్ళు వచ్చేస్తుంది. అవునా? నేను 5 కిలోమీటర్లు నడవగలను అన్నోళ్ళు చేద్దండి. ఏ బాబు ఏంటి 50 అడుగులు అనుకుంటున్నారు ఏంటి? 5 km. ఓకేనా? సరే, అయినా ఇక్కడి నుంచి పెరవలు 3 3 పర్లే. మనం ఎప్పుడైనా, ఇప్పుడు కాదు, ఇక్కడి నుంచి మొదలెట్టి మనం సంకీర్తన చేసుకుంటూ హనుమంతుడి దగ్గరికి వెళ్దాం నెమ్మదిగా. చేద్దామా? రెడీయా? జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందుకని తినే ముందు మనం నామం చెప్పాలి. ఈ తినడానికి సూర్యుడి నమస్కారానికి మధ్యలో ఒక్క 5 నిమిషాలైనా మనము జపం చేయాలి. కలియుగం కదా, కలియుగం కదా. అందరూ చక్కగా నాతో పాటు ఇదిగో చెయ్యలా ఉందా? జపముద్ర పెట్టండి. జపం అంటే ఇది, ఇలా చేయాలి. ఇలా పెట్టేసేయండి, మోకాళ్ళ మీద పెట్టేయండి. ఇంతే. ఈ పొడుగు వేలు బొట్ట వేలు కలిపేయండి. ఇదో ముద్ర. కూర్చున్నారా? చెప్పండి. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయా శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. చక్కగా హరే కృష్ణ వచ్చా మీ అందరికీ? నేను 1 2 3 అనగానే చక్కగా చెప్పేద్దాం. 1 2 3. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. బోలో సీతారామచంద్రమూర్తి భగవానికి, గణేష్ మహారాజ్కి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో చాలా కష్టాలు ఏమైనా ఉన్నాయా? పొద్దున్న లేవగానే చేతులు నడుపుకుని చేతులు చూస్తూ హరిహరి అనడం, స్నానం చేసేప్పుడు హే గంగే అనుకోవడం, సూర్యుడికి నమస్కారం పెట్టడం, ఈ మంత్రం చేయడం, తినే ముందు 3 సార్లు చెప్పండి. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. అది కూడా చెప్పలేవా? అందుకని ఈ జీవితంలో కనీసం అంటే కనీసంగా ఇవి ఫాలో అవ్వండి. రేపేంటి? రేపు ఏకాదశి. ఇప్పుడు ఎలా భోజనాలు టిఫిన్లో చేస్తారు కదా, చేసేయండి. ఇవాళ ఫుల్లుగా చేసేయండి, ఫుల్లుగా మేసేయండి. రేపు మూసేయండి. ఎవరినో వచ్చి వేసేయండి. రేపు ఏకాదశి కాబట్టి ఓపుకున్న వాళ్ళు భోజనం చేయగలరు. అలాగని చెప్పి కోతి ఏకాదశి చేయకూడదు. అది కూడా ఉందా? కోతి ఏకాదశి తెలుసా? ఎలా ఉపన్యాసం విని ఈ కోతులన్నీ మనం కూడా ఏకాదశి చేద్దాం అని చెట్ల మీద కూర్చున్నాయి. కూర్చుంటే ఇదిగో ఇలాంటి కోతి ఒకటి వచ్చి, అమ్మో రోజు అత్తమానం తినకపోతే నీరసం వచ్చేస్తుంది కదా, మరి మనం చెట్ల మీదకి ఎక్కి పండ్లు అయ్యి కోసుకోలేం కదా. ఏం పేరు కోతి? నీ పేరు? నీ పేరే అమ్మ? బంగారు తల్లి. సరదాగా అన్నానే, ఏమనుకోకే, నువ్వు బంగారు తల్లే కదా. ఓ కోతి అందన్నమాట.
మనం చెట్లు ఎక్కలేం కదా, పండ్లు అవి ఇప్పుడే కోసేసుకుందాం అని చెప్పింది. వాళ్ళు ఏం చేశారు, ఆ పండ్లన్నీ తెచ్చేసి చెట్టు త్వరలో పెట్టుకున్నారు. ఇంకో కోతి అందే వేలాంటి కోతి. ఏం పేరు పేరు? నీరజ. నీరసంగా చెప్తావేంటి నీరజ అని? అర్రాకే అది అందే నీరజ కోతి. మరి పళ్ళన్నీ తెచ్చుకున్నాం, బాగానే ఉంది. మరి పళ్ళు రేపు పొద్దున్న నీరసం వచ్చేద్ది, చెయ్యి అక్కడ దాకా వెళ్ళదు కదా, ఓపుకుండదు. అందుకని పళ్ళు ఇలా పట్టుకుని కూర్చుందామే. ఇట్లా మీకు అర్థమైపోతుందా? అర్థమైపోతుందా? ఇంకా నెక్స్ట్ స్టెప్ ఉంది. ఆ తర్వాత ఇంకో కోతి అంది, మనం రేపు పొద్దున్న చాలా అలసిపోతాము, ఉపాసన చేసాం కదా, పళ్ళు ఇలా ఇలా అనలేము, అందుకని ఈ పళ్ళు నవిలేసి రెడీగా పెట్టుకుందాం, రేపు చూడు రాగానే అంది. ఇంకేది అయిపోయింది, ఏకాదశి అయిపోయింది. మీకు అర్థమైందా? మంగళం, సర్వమంగళం. ఏకాదశి అని తినేసి అలా చేయకూడదు. అర్థమైందా? మీరు ఇవాళ తినండి, రేపు తినకుండా ఉంటే చచ్చిపోతాం అనుకుంటే ఇడ్లీలు దోశలు పెసరట్లు కాకుండా 1 కేజీ సపోటా, 1 కేజీ ద్రాక్ష, 1 డజన్ పెద్ద చక్కెరకాయలు. ఏంటి చెప్పవేరా నువ్వు? ఇటువైపు ఇవి. ఇంకా తప్పకపోతే 1 బకెట్ పాలు. మళ్ళీ అందులో అన్నీ చేసుకోకూడదు. అంటే దాని అర్థం ఏంటి? అన్నం అది తినకుండా కొన్ని పళ్ళు కొన్ని పాలు తీసుకోండి. ఏది ఉండగలిగేవాళ్ళు సుమా, షుగర్ బ్యాచ్ వాళ్ళు కాదు. నాకు ఒక అబ్బాయి ఫోన్ చేసి, అడుగుండి అన్నాన్ని భిన్నం చేసుకుని తినచ్చా అన్నాడు. సున్నం వేసుకుని తినరా? భిన్నం అంటే తెలుసా అండి? ముక్కలు చేసి, అంటే నూకలు బియ్యం కాదా? నూకలు కూడా బియ్యంలోంచి వచ్చినాయి కదా. కాబట్టి ఏకాదశి నాడు అన్నం, గోధుమలు, రాగులు, నువ్వులు ఇవేవి తినకూడదు. నవధాన్యాలు ఏవి లోపలికి వెళ్ళకూడదు. మేము ఒక 2 నెలల క్రితం మరి నేను ఈడు దత్తుకొచ్చినది ఉన్నదా? దత్తు మేమందరం కర్నూలులో ఉన్నాం. కర్నూలులో ఉంటే ఏకాదశి ఏవో పండ్లు అవి ఏదో బండి నడుస్తుంది, మెట్లు దిగి వస్తుంది. దిగుతుంటే ఎదురుగా పూరీలు అసలు ఉన్నాయి, అసలు బంగారు రంగులో పూరీలు, పక్కన కూర మామూలుగా లేదు అసలు. మా రెడ్డిని వదిలేస్తే 15 వెళ్ళిపోతాయి. నేను వాడితో చెప్పాను, ఒరే ఎంత ఒకరాయ్ రేపు తిందాం అని చెప్పా. మొత్తానికి 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళాక తిన్నాం. అప్పుడు తినలే. ఎందుకని? ఆ రోజు మనసు చెప్పుద్ది, ఏం పర్లేదు, గురువుగారు అలా వెళ్ళిపోయారు మేసారు. అలా చేయకూడదు. ఓ గురువుగారు శిష్యుడు భుజాల మీద చెయ్యి వేసి చాలా బాగా చూసుకునేవారు. మిగిలినటువంటి శిష్యుడికి ఆయన మీద కోపం వచ్చేసింది. ఏంటండి ఎప్పుడు చూసినా ఆడినే బాగా దగ్గరే వెనకేసుకొస్తారు, ఏంటి స్పెషల్ అన్నారు. అంటే గురువుగారు అన్నారు, వాడి స్పెషల్ ఏంటో చెప్తాను అని ఓ రోజు అందరికీ అరటిపండు ఇచ్చి ఎవరో చూడకుండా తినాలి అన్నారు. అందరూ వెళ్ళారు, తినేసి వచ్చారు. వీడు మాత్రం కోతే మాట్లాడుకో, ఇంకా నీరజాన్ని పిలవను, మాట్లాడితే కోతాను. అర్థమైందా? మాట్లాడకుండా ఉంటే నీరజ. ఈ అబ్బాయి అరటిపండు తెచ్చాడు. ఎలా నువ్వు తినలేదంటే మీరు ఏమన్నారండి? ఏమన్నారు? గురువుగారు ఏమన్నారు? ఎవరో చూడకుండా తినమన్నారా? వీళ్ళందరూ నువ్వు ఎలా తిన్నారా దామోదర్ అంటే, నేనండి దుప్పటి వేసుకుని రూమ్లో తలుపులు వేసేసి తినేసేదండి, ఎవరో చూడలేదండి అని. శివరామకృష్ణ అడిగితేనేమో, నేనండి బావి లోపల దూకి నెల లోపలికి వెళ్ళి తినేసేదండి అని. అలా ఎవరికాడు ఏదేదో చెప్పాడు. ఈయన తినలేదు. ఎరా ఎందుకు తినలేదంటే, మీరు చెప్పారు కదండి
ఎవరో చూడకుండా ఎలా తింటామండి? లోపల ఉన్న పరమాత్మ చూస్తున్నాడు కదండి. అది జ్ఞానం. ఎవరో చూడకుండా ఉంటారా? ఎవడు ఇతరులు ఎరుగకున్నా ఈశ్వరుడు ఎరుగుడా. కాబట్టి లోపలే ఉన్నాడు, ఎప్పుడు చూస్తూ ఉంటాడు. ఎవడో చూడలేదు అనుకోకండి. ఆ లోపల ఉన్నోడు చూస్తున్నాడు అని తెలుసుకున్నావా నువ్వు తోపు. అదే జ్ఞానం, అదే పరిపక్వత. ఇంతగా ఆయన పేరేంటి? ఆ పిల్లోడి పేరు కనకదాసు. ఏం పేరు? ఈ కనకదాసు గారు వాళ్ళ గురువుగారి దగ్గరికి వచ్చిన కొత్తలో, ఏమండి నాకేమన్నా మంత్రం ఇవ్వండి అన్నాడు. అని మంచి బిజీగా ఉన్నాడు. ఈ అబ్బాయి ఏమో సతాయిచ్చేస్తాడు, ఏమన్నా మంత్రం రాయ్, అలా చేయకు, ఇగో కోన. ఏమన్నారు గట్టిగా? ఏంటది? ఐస్ క్రీమ్ కోన్ తెలుసు కదా, అంతే గుర్తెట్టుకో. ఏంటిరా మంత్రం? ఏంటిది? అంతే. వెళ్ళిపోయి అడుగులోకి వెళ్ళిపోయి కూర్చుని కోన 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 అన్నాడు. కొన్నాళ్ళకి ఒక పెద్ద వాహనం ఒకటి వచ్చింది. రానా 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 అని వచ్చేసింది. ఈ కోన కోన అంటే రానా రానా. ఇందుకు కోన అంటే కన్నడ భాషలో యమధర్మరాజు వాహనం. ఏంటది? దొన్నపోతు. అర్థమైందా? అసలు యమధర్మరాజుకి ఎవడో భక్తులు ఉంటారు. ఇంక మరి ఆయన దున్నపోతుకి భక్తులు ఉంటారా? మనకి ఫ్యాన్స్ వచ్చారే అని సంబరంతో వచ్చేసింది దున్నపోతు. కోనా మైహూనా అని వచ్చేసింది. అది వచ్చేసేస్తే ఈయన అన్నాడు, మీరు ఎందుకు వచ్చారు? నువ్వు పిలిస్తే వచ్చా అన్నాడు. అమ్మో నా కోసం కదండి, గురువుగారు చెప్పారని నేను చేశానంతే. అంటే ఇదిగో నా ఫోన్ నెంబరు, నువ్వు ఎప్పుడు కలిసి అప్పుడు ఫోన్ చేయని వెళ్ళిపోయింది. అంటే తలుచుకోని ఈయన వెళ్ళిపోయాడు గురువుగారి దగ్గరికి. ఆయన ఊళ్ళో లేదు, ఎక్కడో మదనపల్లి అవతల ఒక ఊళ్ళో చెరువు తవ్వేస్తున్నారు. ఆ చెరువు మధ్యలో పెద్ద రాయిండి, అది తీయాలి. ఎలా మరి? బద్దపట్టలేదు, తీయడానికి ఏమి క్రేన్లో వీళ్ళు. ఈయన వచ్చి ఆవిడ గురుగారండి ఇలా మీరు చెప్పినది జపం చేశాను, కోన వచ్చింది అన్నాడు. ఒరే మంచి టైంకి వచ్చావు, ఒకసారి ఫోన్ చెబుతూ అన్నాడు. వెంటనే కోనా అన్నాడు. అంతే. మైహూనా అని వచ్చింది. వచ్చి ఇదిగో పని మా గురువుగారు చెప్పారంటే. చిన్నప్పుడు గొలికాయలు ఆడారా? ఇలాగా అంతే, ఇలా ఆడేవారు కదా. అలా ఈ కొమ్ముతో ఆ పెద్ద కొండని ఇలా ఉంది, ఎక్కడికో వెళ్ళిపడింది. అలా గురువుగారి పరువు నిలబడింది, అక్కడ బరువు తొలగింది. ఎందువల్ల? ఈ కనకదాసు యొక్క భక్తి వలన. ఆ కనకదాసే కృష్ణుని సేవిస్తుంటే ఉడిపిలో వాళ్ళు తలుపులు వేసేసి చెట్టు కట్టేశారు. వాళ్ళకి పోయే కాలం వచ్చింది అప్పట్లో. ఆయన కృష్ణ నాకు దర్శనం ఇవ్వ అంటే కృష్ణుడు ఏం చేశాడు? ఇటువైపు ఉండే కృష్ణుడు వెనక్కి తిరిగేశాడు. వెనక్కి తిరిగి ఆ గోడను బద్దలు కొట్టుకుని ఆయనకి దర్శనం ఇచ్చాడు. ఈరోజు కూడా మనం ఉడిపి వెళితే దర్శనం వెనకాల నుంచే చేయాలి. దాని పేరు కనకర కిటికీ అని, కనకదాస్ కిటికీ. అది మన దేశంలో భక్తుల యొక్క విలువ. కాబట్టి మీరు ఏం వదిలేసినా, ఏం మర్చిపోయినా నామాన్ని మాత్రం మర్చిపోకండి. కూర్చున్నా నించున్నా నామం చేయండి. అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. కాబట్టి మీరు ఎవరికన్నా సాయిరామ్ అని అనకండి, అది రీమిక్స్ పదం. మనం ఎప్పుడు మాట్లాడినా శ్రీరామ్ అనాలి, లేదా జై శ్రీరామ్ అనాలి. అర్థమైందా? మనం అలా కొత్తవన్నీ పుట్టించి సాంప్రదాయాన్ని పాడు చేయకూడదు. చెప్పండి, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అర్థమైందా? శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. బోలో సీతారామచంద్రమూర్తి భగవానికి. ఒక అబ్బాయి
అబ్బాయి కాదు వాడు, ఒక దొంగ ఒక ఊరు వచ్చాడు. ఇలా సభ జరుగుతుంది. ఈ సభలో ఈ పంతులు గారు ఎవరైతే ఉన్నారో హరికథ చెప్పారు. ఆయన చెబుతున్నాడు, నల్లనివాడు పద్మనైనంబులవాడు, కృపారసంబుపై చెల్లెడు వాడు, చల్వలమానదనంబుదో చెడివాడు, మీ పొదల మాటుడ దాగడటే చెప్పరే అని కృష్ణుడు చెబుతూ, ఆయన ఎలా ఉన్నాడు కృష్ణుడు? కొంచెం నోరు మూసుకోండి నాన్న, అమ్మ కొంచెం నోరు మూసుకుంటే బాగుంటుంది నాన్న. ఇంకా అంతకంటే తెలుగులో చెప్పలేము అని చెప్తున్నారు. కస్తూరి తిలకం లలాటపతలే, వక్షస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవమౌక్తికం, కరతలే వేణుం కరే కంకణం, కట్వాంగే హరిచందనంచ తిలకం, గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి, విజయతే గోపాల చూడామణి. ఎవరి గురించి పద్యం, ఎవరి గురించి శ్లోకం? కృష్ణుడు ఎలా ఉంటాడు? కస్తూరి